వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ప్రతి ఉదయం బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైనటువంటి జీవం కలిగినటువంటి వాక్కును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వాక్కు చేత దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. అందరిని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. ఈ శుభదినాన మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ శుభదినాన కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపించుము. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరినటువంటి భక్తి కలిగిన వారు ఈలాగున దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే యెహోవా నీ మార్గమును నాకు బోధించుమని భక్తులు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క మార్గం మనకు బోధించినప్పుడు ఆ మార్గంలో మనం నడవాలని మనం ఆరాటపడుతూ ఉంటాం. అందుకే కింద ఇంకొక మాట ఏమని రాయబడింది, నా కొరకు పొంచిన వారిని చూచి సరళమైన మార్గం నన్ను నడిపించు అంటున్నాడు. మన కొరకు పొంచి ఉన్నవారు చాలామంది ఉంటారు ప్రియులారా. మన బంధువులు ఉంటారు, రక్త సంబంధికులు ఉంటారు, మన ఫ్యామిలీలోనే మన కోసం పొంచి ఉన్నవారు ఉంటారు. మనం మేలు చేసిన వారే మనకు కీడు చేయటానికి పొంచి ఉంటారు ప్రియులారా. అయితే దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో భక్తులు ఎలాగున దేవుని వేడుకున్నారో, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి కరెక్ట్ మార్గంలో నన్ను నడిపించయ్యా అని భక్తులు దేవుని వేడుకుంటూ ఉన్నారు. దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా మన కోసం పొంచి ఉన్నవారు ఫ్యామిలీలో ఉంటారు, సంఘంలో ఉంటారు, సమాజంలో ఉంటారు ప్రియులారా. పొంచి ఉన్న వారిని బట్టి నువ్వు నడిపించయ్యా, పొంచి ఉన్న వారిని చూచి నన్ను నడిపించు, పొంచి ఉన్న వారిని గమనించి నన్ను నడిపించయ్యా అని భక్తుడు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు ప్రియులారా. ఈ శుభదినాన కూడా నీ కోసం కూడా ఎవరైనా పొంచి ఉన్నారేమో, వారు నా కోసం పొంచి ఉన్నారు. తప్పులు మోపడానికి, నిందించడానికి, అవమానం చేయటానికి, హింసించటానికి, లేకుంటే చెరసాలకు అప్పగించడానికి, ఏదైనా కీడు చేయటానికి పొంచి ఉన్నారని బాధపడుతున్నాము. అయితే దేవుడు సరళమైన మార్గంలో నిన్ను నడిపించటానికి గొప్ప కార్యం నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. ఎందుకంటే చూడండి, కీర్తనల గ్రంథం 143వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుంటే, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుమని భక్తుడు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. దేవుని చిత్తానుసారముగా నడుచుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనకు తెలియకుండానే దుష్టుల దవడ ఎముకలను దేవుడు విర్రగొట్టుకుంటూ, దుష్టులు నీకోసం పొంచి ఉన్న సంగతిని దేవుడు గమనించి నిన్ను తప్పించి నడిపిస్తూ ఉంటాడు ప్రియులారా. ఉదాహరణకు భక్తుడైనటువంటి యోసేపును అన్నలు పొంచి ఉన్నారు. పోతిఫరు భార్య పొంచి ఉన్నది ప్రియులారా. పరాయి దేశంలో ఉన్నా కూడా, ఎందరో దుష్టులు ఆయన్ని పొంచి ఉన్నా కూడా దేవుడు కరెక్ట్గా ఆయన చిత్తానుసారముగా యోసేపును నడిపించుకుంటూ వచ్చాడు ప్రియులారా. ఈ శుభదినాన మన జీవితాల్లో కూడా చాలామంది మన కోసం పొంచి ఉంటారు. కానీ వాటన్నిటిలో నుండి దేవుడు తప్పించి, విడిపించి, కాపాడి, సంరక్షించి ఆయన నీతి మార్గంలో ఆయన చిత్తానుసారముగా మనల్ని నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియులు. ఈ శుభదినాన్ని నీ జీవితంలో కూడా నీ కొరకు పొంచి ఉన్నవారు ఎంతమంది అయినా ఉండొచ్చు ప్రియులారా. పొంచి ఉన్నవారి చేతిలో నుండి, నిందించేవారి చేతిలో నుండి, అవమానపరిచేవారి చేతిలో నుండి దేవుడు నిన్ను తప్పించి ఆయన చిత్తానుసారముగా నీకు హాని కలగకుండా నీతి మార్గంలో, సత్య మార్గంలో దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. ఒకవేళ నీకు తెలివి తక్కువే ఉండొచ్చు, అజ్ఞానమే ఉండొచ్చు, అవివేకమే ఉండొచ్చు, సరైనటువంటి ఆలోచన విధానం లేకపోవచ్చు. కానీ దేవుడు నిన్ను సూటిగా చక్కగా ఆయన నీతి మార్గంలో నిన్ను నడిపించి పొంచి ఉన్న వారి చేతిలో నుండి దేవుడు తప్పించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో అలాంటి దుష్టుల చేతిలో నుండి, దుర్మార్గుల చేతిలో నుండి, పొంచి ఉన్న వారి చేతిలో నుండి, దొంగల చేతిలో నుండి, దౌర్జన్య పరులను చేతిలో నుండి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. దేవుని యొక్క కృప నిన్ను ఆవరించబోతూ ఉన్నది. అందుకే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు
ఆయన కాపుదలు ఇచ్చిన కారణం చేత నిన్నెవ్వరు కూడా ముట్టకుండా, రోగం ముట్టకుండా, దుష్టుడు ముట్టకుండా, ప్రతి విధమైన అపవిత్రమైన కార్యాలు నీకు హాని చేయకుండా దేవుడు నిన్ను కాపాడుకుంటూ నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నీ ప్రయాణాల్లో, రాకపోకల్లో, వివాహంలో, సంతాన విషయంలో, ఆరోగ్య విషయంలో, అప్పుల్లో, కేసుల్లో, ప్రతి విధమైనటువంటి అమౌంట్ విషయంలో, లోన్ విషయంలో, నీకు రావాల్సిన అమౌంట్ విషయంలో, పైరు పంటలు అన్నింటిలో కూడా దేవుడు పొంచి ఉన్న వారి చేతిలో ఉండి దేవుడు నిన్ను తప్పించి విడిపించి ఆయన చిత్తానుసారంగా నిన్ను నడిపించబోతూ ఉన్నానని ఈ శుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప చేత దేవుడు మనలందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే దేవదేవుని స్తుతిస్తూ ఈ శుభదినాన దైవ చిత్తానుసారముగా దేవుడు నిన్ను నడిపించునుగాక. పొంచి ఉన్న వారి ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోయి నీకు మాత్రమే క్షేమం కలిగినట్లుగా దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి ప్రయాణాలు, రాకపోకలు, వివాహము, సంతానము, మ్యారేజీ, అలాగే ప్రమోషను, అప్పులు, కేసులు, అనారోగ్య పరిస్థితులు ఎన్నున్నా కూడా అన్నింటిలో నుండి దేవుడు నిన్ను నడిపించి కాపాడబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగూ దేవుని యొక్క మహోన్నతమైన కృప నిన్ను, నీ ఇంటి వారిని ఆవరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా. ఈ శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలను మీ హస్తములకు అప్పగిస్తూ ఉన్నాను. మీ నామ ఘనత కోసమై అద్భుతమైన మీ ఆశీర్వాదపు జల్లులు మీ బిడ్డలకు అనుగ్రహించి మీ చిత్తము చొప్పున సర్వకార్యములను మీరు జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని ప్రార్థిస్తూ పొంచిన వారి చేతులను మీ బిడ్డలను తప్పించినందుకే స్తుతిస్తూ ఉన్నాను. సరళమైనటువంటి మార్గంలో మీ బిడ్డలను నడిపించినందుకే స్తుతిస్తూ ఉన్నాను. వారికి ఉన్న ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, ప్రతి విధమైన వ్యాధులన్నింటినీ గద్దించినందుకే స్తుతిస్తూ ఉన్నాను. బిడ్డల వివాహం సెటిల్ చేసినందుకే స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి సంతానం ఇచ్చి సంతోషపరిచినందుకే స్తుతిస్తూ ఉన్నాను. అద్వితీయ సత్యదేవ, మీకు కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు కూడా కృప చూపించమని, డిఎస్సి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను కూడా ఆశీర్వదించి నిశ్చయముగా తండ్రి బిడ్డలకు జాబ్స్ ఇచ్చి మహిమ కార్యం జరిగించి మేలు చేయమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.